హలో అండి, అందరికీ హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను పెస్తో పాస్తా చేస్తున్నానండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో నీళ్ళు పోసుకొని నూనె, కొంచెం ఉప్పు, పాస్తా వేసి ఉడికించుకుంటున్నానండి లో ఫ్లేమ్లో. ఇక్కడ పెద్ద క్యూబ్ చీజ్ తీసుకున్నానండి. అల్లము, వెల్లుల్లిపాయలు, ఒక 4 రెబ్బలు కరివేపాకు, పుదీనా, తోటకూర తీసుకున్నానండి. కొంచెం కొత్తిమీర, ఎందుకంటే పిల్లలు తోటకూర తినరని తోటకూర తీసుకున్నానండి. 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తోటకూర, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ వేసి పేస్ట్ చేసుకుంటున్నానండి. చీజ్ కూడా వేసేసానండి దీంట్లోనే. యాక్చువల్లీ నేను ఇది 2 monthsకి ఒకసారి అలా చేస్తానండి, డైలీ చేయనండి. ఇది హెల్త్కి కూడా మంచిది కాదండి డైలీ చేస్తే. చూడండి, ఇలా ఫోర్క్తో పెట్టి నార్మల్గా స్మూత్గా వెళ్ళిపోతే ఉడికిపోయినట్టండి. ఎక్కువ ఉడికించకండి, 70% చాలు. కొంచెం కలర్ చేంజ్ అవుతాయి చూడండి, మీరు ఐడెంటిఫై చేయాలంటే. ఇప్పుడు గిన్నెలోకి జల్లెడలోకి వేసుకుందామండి. మెల్లగా అన్నీ తీసుకుని వీటిని తీసుకున్న వాటిని మంచినీళ్ళతో మళ్ళీ కడుక్కుందామండి. ఇవి అతకకుండా ఉంటాయండి. ఇప్పుడు వేడి నీళ్ళలో తీసేసి అలా పెట్టేసుకుంటే అతుక్కుంటాయండి. కొంచెం మనం ఇంట్లో తాగే మంచినీళ్ళతో క్లీన్ చేసుకుంటే ఒకసారి అతుక్కోవండి. ఇక్కడ గీ వేసుకున్నానండి. గీ వేసుకొని ఉల్లిపాయలు వేసుకుని ఉప్పు వేసుకున్నానండి. యాక్చువల్లీ ఇంట్లో వెజిటేబుల్స్ అవైలబుల్ లేవండి. పిల్లలు ఆకలి మీద ఉన్నారు. ఏమన్నా చెయ్యి అంటే ఉల్లిపాయలు కోసేసి చేసేసాను. క్యారెట్ ఉన్నాయండి, వద్దు అన్నాడు బాబు, అందుకని వేయలేదు. మా ఇంట్లో పిల్లలండి నోటికి తగలకూడదు. మా చిన్నబాబు మరి అండి. మరి మీ ఇంట్లో కూడా అలాగే ఉన్నారా ఎవరైనా? మా చిన్నబాబుకి అయితే స్మూత్గా వెళ్ళిపోవాలి, పుల్లకి తగలకూడదు, అది ఇది అని పేసీలు ఎక్కువ ఉంటాయండి. మళ్ళీ ఒక పక్కన నెయ్యి వేసుకుని 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇప్పుడు 3.5 స్పూన్ల దాకా మైదా వేసుకున్నానండి కరిగిపోయిన తర్వాత. యాక్చువల్లీ ఆకలి మీద ఉన్నారని పిల్లలు కంగారులో ఇంకా పెనం కూడా నెయ్యి కూడా కరిగిపోయింది అని చేత్తో వేసేసానండి. తప్పుగా అనుకోకండి, అర్జెంట్లో పిల్లలు ఆకలి మీద ఉన్నారని. మెల్లగా నెయ్యి డ్రై అయ్యేదాకా తిప్పుకోవాలండి. చూడండి, డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి. కంగారు పడకండి, గడ్డలు కట్టబోతుంది అది ఇది అని. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అలాగే కంగారు పడిపోయానండి. కానీ మెల్లగా తిప్పుకుంటూ ఉంటే అది కూడా క్రీమీ లాగా వస్తుందండి. చూడండి మీరే ఇక్కడ. మీలో ఎంతమందికి ఇష్టమండి ఇది పాస్తా? కామెంట్ చేయండి. చూడండి, ఇలా చేస్తూ ఉంటే అది క్రీమీ దగ్గరికి పడుతుంది చూడండి. చూడండి, ఇలాగంతా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందామండి. మళ్ళీ ఇంకో పక్కన మనం మిక్సీకి వేసి పెట్టుకున్న పేస్ట్ ఉల్లిపాయలు వేగిపోయిన దాంట్లో వేసుకుందామండి.
ఇలా తిప్పుకొని వాటర్ కొంచెం పోసుకుందామండి. మైదా క్రీము అది వేసుకుందామండి. 2 టీ స్పూన్లు మిరియాల పౌడర్ అండి. ఆరిగామి సీజనింగ్ అండి, ఒక 2 స్పూన్ల దాకా వేసుకున్నాను. చిల్లీ ఫ్లెక్స్ అదొక 2 స్పూన్ల దాకా తీసుకున్నానండి. చిన్న స్పూన్ అండి అది. వేసుకొని తిప్పుకున్నానండి. ఇప్పుడు చీజ్ పీసులు వేసుకున్నానండి. మళ్ళీ దీనికి మెయిన్ చీజేనండి. ఉడకపెట్టుకున్న పాస్తా వేసుకుంటున్నానండి. చూడండి ఎలా విడిపోయి వస్తున్నాయో, అందుకని కడిగి పెట్టుకోవాలండి. మెల్లగా తిప్పుకొని అంతా దగ్గర పడుతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మీరు టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.